ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. అమల్ బాబు రేపు రెడీగా ఉండు, మేము 9ంటికి వస్తాం, మర్చిపోకో. చతుర్వేది, అదిగో ఆ నామాలు పెట్టుకుని బూతు ముందు నిలబడ్డ ఆ నామాల బాబుని సరిగ్గా చూడు. వాడే మన టార్గెట్. చూసావు కదా, చూశాను. వాడు రేపు కంప్యూటర్ సెంటర్కి వెళ్తానికి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. కానీ వాడు ఎక్కడికి వెళ్లకుండానే చావాలి. చూపించారు కదా, 5 లక్షలు రెడీ చేసి పెట్టండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూస్తుంది? ఏం చెల్లమ్మా, మన వాళ్ళందరి ఫోటోలు ఎందుకు ఇలా విడివిడిగా కత్తిరిస్తున్నావు? హంతకుడిని గుర్తించడానికి. అంటే పవిత్ర నచ్చి చేసిన వాడు కొంపతీసి మన ఇంట్లో వాడంటావా? మనింట్లో వాడని కాదు, మరి కత్తిరింపుల కార్యక్రమం దేనికి? ఆ నామాల రామానుజాచారికి ఏ పార్ట్ చూపించినా కాదు లేదు అంటున్నాడు. అందుకని మన ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళు ముక్కు చెవులు కట్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందని ఈ పని పెట్టుకున్నాను. ఆహా, అయితే ఇన్ని ఫోటోలు కట్ చేయడం దేనికి? ముందు మా నాన్న ఫోటో కట్ చేయి, దొంగ కోళ్ళు పట్టే ముఖం. అలా నవ్వుతాడండి చెల్లమ్మ. తప్పుడు పనులు చేసే వాళ్ళ కళ్ళు ఇలాగే ఉంటాయి. ముందు దీన్ని కట్ చేయి. ఏం చెల్లమ్మా, నిద్ర వస్తుందా? నేను వెళ్ళి నీకు మంచి మసాలా టీ బిస్కెట్లు తీసుకొస్తాను. నువ్వు కట్ చేయి. దొరికాడు అంతకుడు, దొరికాడు అంతకుడు, దొరికాడు దొరికాడు అంతకుడు, దొరికాడు దొరికాడు. అనిత, నేనొచ్చేశాను. ఏం తెచ్చానో చూడు. ఏం తెచ్చారేంటి? మాడుగుల హల్వా, కడియపులంక మల్లెపూలు తెచ్చాను. పాపం, చాలా కష్టపడి తెచ్చినట్టున్నారు. హల్వా మల్లెపూలతో ఇవాళ పని లేదు. మరి ఇంతకన్నా ముఖ్యమైన పనే ఉందంట. ఇదిగో, చేస్తున్న పనేంటో కనిపించడం లేదు. పని పాట లేనివాడు పిల్లితల గురిగినట్టు ఈ ఫోటోల కత్తిరింపులేంటి? హంతకుణ్ణి గుర్తించడానికి, కంప్యూటర్లో వీటిని ఫీడ్ చేయడానికి. నా ఫోటో కూడా కట్ చేయడానికి పెట్టావు అంటే నన్ను కూడా అనుమానిస్తున్నావా? అది చాలు చాలు, చేసిన చాలు గాని ఆ పని అక్కడితో ఆపి ఈ మల్లెపూలు పెట్టుకుని హల్వా తింటూ ఈ రాజాగారిని మురిపించు. ఏమండి, నా పని పాడు చేయకండి. అసలు నీకు ఇదంతా ఎందుకంట? పోలీసులు చేయాల్సిన పని నువ్వు చేయడం దేనికి? అవసరం మంది కాబట్టి మన వంతు సహకారం అందించాలి కదండి. ముందు నాకు సహకారం అందించు, ఆ తర్వాత నీ ఇష్టం రా పండు. వచ్చావా? దా, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. పెళ్లికి ముందు మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు, పెళ్లి తరువాత సుఖంగా ఉండనివ్వడం లేదు.
నీకు నేను ఏమన్యాయం చేశాను బావా? ఓ బావా మరి నువ్వు చెల్లమ్మా నీ కోసం స్పెషల్ మసాలా టీ తీసుకొచ్చాను. ఈ ఒక్క కప్పు టీ తాగితే నీ నిద్రలోకి జరుగుతుంది. ఆహా స్వీట్లు అల్వా మాడుగుల అల్వా బావా. రాత్రంతా మేము కత్తిరింపు కార్యక్రమం పెట్టుకున్నామని మా కోసం స్వీట్లు తీసుకొచ్చావా? మంచి బావా. బ్రహ్మాండం బ్రహ్మాండం. ఎక్కడి నుంచి బాబు తీసుకొచ్చావు? చాలా బాగుంది. మంచి బాబా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెల్లమ్మకు సహాయం చేద్దామని. సాయం లేదు గీయం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు. ఇక్కడ ఈ పని పూర్తి అయ్యాక నేను ఇక్కడి నుంచి కదలను అంతే. నాకు నిద్ర వస్తోందిరా మగడా. నీకు నిద్ర వస్తే అక్కడ హాల్లో అమ్మమ్మ టీవీ చూస్తుంది, అక్కడికి వెళ్ళి పడుకో పో. అనిత అంతేనా? అంతే వెళ్ళావు. కావాలంటే ఈ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళు పో. వెళ్ళమ్మా మా నాన్ని కత్తిరించావా? ఆ ఇదిగో. చూడు దొంగ కళ్ళు. ఒరే అంత కూడా నువ్వు ఎక్కడ దాక్కున్నా మాకు దొరకడం ఖాయం. పిచ్చిబామ్మ నువ్వు వెళ్ళి ఆ గేటు ముందు నిలబడిపో. ఏంట్రా పిచ్చి పెరుమాళ్ళు, ఈ ఇంటికి పెద్దదాన్ని నేను, నన్ను గేటు దగ్గర కాపలా కాయమంటావా యాదవా? అది కాదు పిచ్చి బామ్మ. మరి ఏంటి పిచ్చి పెరుమాళ్ళు? పిచ్చి బామ్మ మేమందరం కలిసి ఓ మంచి పని మీద బయటికి వెళ్తున్నాం. నువ్వు కానీ గేటు దగ్గర మాకెదురు వస్తే మా పని బాగా జరుగుతుందని చెప్పాను. ఒరే పిచ్చి పెరుమాళ్ళు, మంచి పని మీద వెళ్ళేటప్పుడు నా లాంటి వాళ్ళు ఎదురు రాకూడదురా. పిచ్చి బామ్మ అలాని ఎవడో బుద్ధి లేని వెదవ చెప్పి ఉంటాడు. బుద్ధి ఉన్నా నేను చెప్తున్నాను. నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు పిచ్చి బామ్మ. నేను చెప్తున్నా కదా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇందు చెల్లమ్మ ఇంకా తెమ్మలేదా? త్వరగా రండి, లేకపోతే ఆ నామాల బాబుని పట్టుకోవడం కష్టం. అవును చెల్లమ్మ, నిన్న రాత్రి మనం కత్తిరించిన మా నాన్న కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ తీసుకొచ్చావా? ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకో. ఇదిగో ఈ పైలోనే ఉన్నాయి. అలాగా? ఇందు డబ్బా ఏమన్నా తీసుకొస్తున్నావా? దేనికి? ఆ నామాల బాబుని మేపడానికి. నిన్నేమో 399 రూపాయల 50 పైసలు బిల్లు చేశాడు. ఇవాళ ఎంత చేస్తాడో ఆ బకాతురుడు. 1000 తీసుకొస్తున్నాను. చాలా చాలు రండి, టైం అవుతుంది పదండి. ముగ్గురు బయలుదేరారు. ఎక్కడికి? కంప్యూటర్ సెంటర్ కి. కంప్యూటర్ సెంటర్ కా? అక్కడికి దేనికి? టంకంపుడి వెంకయ్యని నామాల్ బాబు ద్వారా కంప్యూటర్ లో గుర్తుపట్టడానికి. వాడు గుర్తుపట్టగలడా? నిన్న చూపించిన ఆధారాలతో వాడు గుర్తుపట్టలేదు. ఈ రోజు ఇంకా కొన్ని ఆధారాలు తీసుకెళ్తున్నాం. తప్పకుండా హంతకుడు దొరుకుతాడు. మీరింతగా కష్టపడుతుంటే ఆ హంతకుడు దొరకకుండా ఉంటాడా? తప్పకుండా దొరుకుతాడు. త్వరగా వెళ్ళండి, లేకుంటే నువ్వు చెప్పినట్టు ఆ నామాల బాబు దొరకడు. ఆ నోర్ని పెనాలేసి కడుకో. రండి వెళ్దాం. ఇందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇలా వచ్చారు? నామాల బాబుని కంప్యూటర్ సెంటర్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. నామాల బాబు నిన్న రాత్రి. ఏంటండి ఇలా అంటున్నారు? నామాల బాబుని నిన్న రాత్రి ఎవరో చంపేశారు. ఇక్కడే కత్తితో పొడిచి ఎవరో చంపేశారు. అమ్మా సీత, మనం చెప్పిన ప్రకారంగా ఆ చతుర్వేది గారి డబ్బులకు ఆశపడి నామాల బాబు గారిని మర్డర్ చేసి పారేశాడు. ఇక మనకు ఎదురు లేదు. అమ్మా మనం మాట ఇచ్చిన ప్రకారంగా కూడా వాడికి ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఇచ్చేసి వాడిని ఎక్కడికైనా పంపించేయటమే. ఎక్కడికో పంపడం కాదు, జనాభా లెక్కలో వాడు ఉండకూడదు. సీత, మన రహస్యాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి చతుర్వేది. ఇప్పుడు కాకపోయినా ఉత్తరోత్తర వాడు ప్లేటు ఫిరాయించే అవకాశం ఉంది. క్రిమినల్స్ని ఎప్పుడు నమ్మకూడదు. అందుకని వాడు బతకూడదు. ఇప్పుడు నేనిచ్చే ఈ 5 లక్షలతో పాటు వాడు పోవాలి. మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఆ చతుర్వేది గారిని మర్డర్ చేయడం పెద్ద సమస్య కాదమ్మా. కాకపోతే ప్రస్తుతం వాడి మీద పోలీసు నిఘా ఉంది. ఈ టైంలో వాడిని మనం మర్డర్ చేసామనుకో, పోలీసులకి మనం దొరికిపోతాం. వాడంతటా వాడే చచ్చేలా చేస్తే మనమెందుకు దొరుకుతాం? అదేలాగమ్మా?
అప్పుడప్పుడు సినిమా పాటలు పాడుతావు, సినిమా కబుర్లు చెప్తుంటావు. సినిమాలో ఎదుటి మనిషిని చంపడానికి ఏం చేస్తారో ఇంకా బుర్రకి తట్టలేదా? ఆ, తట్టిందమ్మా, తట్టింది. ఈ సూట్ కేసులో టైం బాంబు పెట్టి ఆ చతుర్వేదిగాడు వాడంతా వాడే చచ్చేలా చేయాలి. అంతేనా? అంతే. ఇక ఆ సంగతి నాకు వదిలేసేసి, ఇక ఆ చతుర్వేదిగాడు మరణించినట్టే. సార్, ఏమిటి సార్ ఈ దారుణం? కిల్లీ కొట్టువాడి ద్వారా విలువైన సమాచారం అందినట్టే ఈ బూత్వాలా ద్వారా మనకు అవసరమైన సమాచారం పొందాలనుకున్నాం. కానీ ఇంతలోనే బూత్వాలా మర్డర్ అవ్వడమా? ఎవరు చేస్తుంటారు సార్? ఇంకెవరు? ఆ వైట్ కాలర్ క్రిమినల్ చతుర్వేది పనే. వేలిముద్రల ఆధారంగా వాడే హంతకుడని తేలింది. బూత్వాలను మర్డర్ చేయాల్సిన అవసరం చతుర్వేదికి ఏంటి సార్? ఆ చతుర్వేది, ఈ బూత్లో మాట్లాడిన వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. మన కళ్ళు కప్పి తను తప్పించుకోవడానికి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి బూత్వాలాను చతుర్వేది చేత మర్డర్ చేయించుంటాడు. ఛే, రాను రాను ఈ కేసు ఇంత క్లిష్టంగా తయారవుతుందేంటి సార్? చేతికందింది నోటికందకుండా పోయినట్టయింది. తను దొరకకుండా ఉండేందుకు హంతకుడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాల్లో తనకు తెలియకుండానే తనకు తానే ఉచ్చు బిగించుకుంటూ ఉంటాడు. ఈ హంతకుడు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. బూత్వాలా చనిపోయినంత మాత్రాన మన పరిశోధనకు వచ్చిన నష్టమే లేదు. ఉన్న ఏకైక ముద్దాయి చతుర్వేదిని పట్టుకుని పోలీసు మర్యాదలు చేస్తే మొత్తం బయటపడుతుంది. చతుర్వేది, అమ్మో, ఇంత డబ్బా? ఆ, చూడు బాంబుల బాబు, ఈ కరెన్సీ నోట్ల కింద టైం బాంబు పెట్టాలి. అది 2 గంటల తర్వాత పేలాలి. నర మానవుడు కూడా తెలియకూడదు. ఈ పని చేయగలవా లేదా? ఎందుకు చేయలేను? మా పని అదే కదా. సరే కానీ, తొందరగా కానీ. ఈ సూట్ కేసు నాకు ఇచ్చి మీకేమైనా పని ఉంటే చూసుకుని 1 గంట తర్వాత రండి. ఏంటి బాబు, ఈ సూట్ కేసు నీకు ఇచ్చి నాకేమైనా పని ఉంటే గంట తర్వాత తిరిగి రావాలా? నా చెవిలో పువ్వులు కాదు కదా, ఏంటికీలు కూడా లేవు. నీ సెటప్ అంతా చూస్తే 10 రూపాయలు ఖరీదు కూడా చేసేట్టుగా లేదు. 5 లక్షల రూపాయల క్యాష్ నీ దగ్గర అప్పచెప్పి వెళ్తానంటే నేను. అదేం కుదరదు. ఏం జరిగినా నా కళ్ళెదుకుండానే జరగాలి. ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. పని మొదలెట్టు. అనుమానిస్తే ఎలా సార్? నమ్మాలంటే నమ్మలేమండి, డబ్బు పాపిస్తుంది. కానీ తొందరగానే. సార్, ఏంటి ఇది? ఏదో బాంబేలెట్టు గారిచావు. అరుస్తున్నావా అంటారేంటండి? ఇదేమైనా దీపావళి టపాకాలు అనుకుంటున్నారా? ఇక్కడ రకరకాల ప్రమాదకరమైన బాంబులు ఉన్నాయి. నిప్పుశాఖ తగిలిందో మీరు, నేను, మీ ధనలక్ష్మి మొత్తం బుగ్గైపోతాం. వారిని ఎమ్మకడు బంగారం గారు, ముందుగా చెప్పిన ప్రాణాలు కాపాడావయ్యా. ఎందుకంటే మొన్న సన్నాసి గారి నా జాతకం చూసి నాకు బాంబులు గండ ఉందని చెప్పాడు. అదే బాంబు వెల్లడే పోతానంట. అమ్ము. మీరు చెప్పినట్టు కరెన్సీ అడుగున బాంబు సెట్ చేశాను. 2 గంటల తర్వాత పేలుతుంది. తీసుకెళ్ళండి. మరో ముఖ్య విషయం, కరెన్సీ నోట్లో కదిపినా కానీ బాంబు పేలుతుంది. జాగ్రత్త. నిన్ను ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్తే ఇట్ట బారికొచ్చావా? ఏం చేయమంటావు? 2 గంటల పాటు ఇంట్లో వెయిట్ చేసి బోర్ కొట్టి ఇదిగో బీరు తాగుతున్నాను. అవును, నువ్వెందుకు లేట్ అయ్యావు? 5 లక్షల రూపాయలు పోగేసి తీసుకురావద్దు. ఇంట్లో ఏమైనా ప్రింటింగ్ మిషన్ ఉందనుకున్నావా? వచ్చేసి తీసుకురావడానికి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి తెచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇదిగో తీసుకో. ఎందుకు పెట్టి తెరిచావు? ఒకసారి లెక్క పెట్టుకోవాలి కదండి. ఏ, నా మీద నమ్మకం లేదా నీకు? ఎలా నమ్ముతామండి? డబ్బు పాపిష్టిది. నువ్వు కనుక లెక్క పెట్టుకుంటా కూర్చుంటే ఆనక లెక్కలో కూడా లేకుండా పోతావు. అదేంటండి? నీ మీద అసలే పోలీసునిగా ఉందా? నేను ఇక్కడ ఎవడైనా గుర్తుపట్టి పోలీసులకు చెప్పాడనుకో, నీతో పాటు నేను కూడా బుక్ అయిపోతాను. ఇందులో 5 లక్షలు కరెక్ట్ గానే ఉంది. నా మాటని ఎళ్ళు. బేరార్, వాడేందుకు ఇప్పుడు? బీరుకు బిల్లు ఎవరు కట్టారండి? అబ్బా, నీ కడతలే అవయ్యా మగడా, బయలుదేరలే. వెళ్ళరా, వెళ్ళు. నన్నే అనుమానిస్తావా? 1 గంట తర్వాత నీకిక ఏ అనుమానాలు రావు.
ఇందు ఇంటికి వెళ్దామా? ఇందు ఇంటికి వెళ్దామా? ఇందు ఏంటి అలా ఉన్నావు? పాపం ఆ నామాల రామానుజాచారి మన వల్లే చనిపోయాడు. మన వల్లే చనిపోయాడని ఎందుకు అనుకోవాలి? అతను అర్ధాయుష్కుడు. ఈ కేసు కారణంగా కాకపోయినా మరో విధంగా అతను చనిపోయేవాడే. అతడు చనిపోవడం వల్ల హంతకుడు దొరకకుండా పోయాడు. ఆ టంకంపూడి వెంకయ్య తప్పించుకున్నా ఈ చతుర్వేది ఉన్నాడు కదా, వీడి ద్వారా ఆ టంకంపూడి వెంకయ్య దొరకకుండా పోతాడా, నిజం తెలియకుండా పోతుందా? ఈ చతుర్వేది ఎప్పుడైనా దొరుకుతాడా నాకు నమ్మకం ఉంది. ఏ చతుర్వేది, నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. తొందరగా పోనేవయ్యా. ఏంటి ఆ మాట? ఏమండి? పోనివయ్యా. ఏమండి వదలకండి. అయ్యో, ఏమండి? దొరికినట్టు దొరికే మిస్ అయ్యాడు. ఏమండి, మీరు వాడిని మన బండి మీద ఫాలో అవ్వండి. నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇదిగో పట్టుకో. సార్, ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఇన్స్పెక్టర్ హియర్. సార్, నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఏంటమ్మా చెప్పు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉదయ్ కుమార్, పవిత్రను హత్య చేసిన ఆ చతుర్వేది కనిపించాట. వాట్? పెరుమాళ్ళ ఆటోని ఫాలో అవుతున్నట. ఇందుకు ఫోన్ చేసింది. కమాన్ కానిస్టేబుల్స్ సార్. ఎటు సైడ్ వెళ్ళాడు? ఇటు సైడే. కమాన్.